వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అంతారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ముమ్మరంగా కొనసాగుతుందని, మధ్యలో నెట్ సమస్య కారణం అవుతుందని గ్రామ కార్యదర్శి ఎల్లమ్మ మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిని సాయన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గడ్డమీది వెంకట నరసింహులు, కాంగ్రెస్ యువ నాయకులు పోగారం వెంకటరాములు, గ్రామ పెద్దలు టిఏ నరేష్ కుమార్, కారోబార్ పాండు, హనుమంతు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదా? రాలేదు. ఇప్పుడు ఇది ఓనే కదా హౌస్, ఇల్లు సొంతమా రెంటా? ఇది సొంతమే. బండలు బండలు మొత్తం కురుస్తున్నది. ఒక్కదాన్ని ఉంటావు ఇంట్లో? ఒకదాన్ని ఉంటా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 40 ఏళ్ళు. 50 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎవరు లేరు? ఒకదాన్ని ఉండాలి. పని ఏం పని చేస్తున్నావు? కూలి పని చేస్తా. వ్యవసాయం. ఇల్లు వస్తే ప్లేస్ ఎడగట్టుకుంటావు? అక్కడ ఉందా? అంతారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నిర్వహిస్తున్నాను. నా పేరు డిఎల్లమ్మ. వచ్చినాయి అంటే మొబైల్ యాప్ లో పంపించారు, అందులో వేస్తున్నాము. 163 చేస్తున్నాము. పెండింగ్ 281 ఉన్నాయి. రోజు రిపోర్ట్ ఇవ్వాల్తున్నాము. దోమలు టికెట్ అవుతుంది కాబట్టి వస్తుంది. పొద్దున ఎంత తొందరగా వచ్చినా 10 గంటల వరకు సర్వర్ వస్తుంది. 11 దాటితే మళ్ళీ 4 గంటల వరకు తక్కువ అంటే తిరుగుతా ఉంటుంది అన్నట్టు. ఈ గ్రామ ప్రజలు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నందుకు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నా పేరు బి సాయన. ప్రస్తుతం మేము ఇందిరమ్మ కమిటీ సభ్యునిగా గవర్నమెంట్ మన అపాయింట్మెంట్ చేసింది. అదేవిధంగా మరి ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభమైనవి కాబట్టి సర్వే ఇంచుమించు ఒక 5-6 రోజులు స్టార్ట్ అయింది. సర్వే అయ్యి మరి సర్వేలో ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీ గారు, కారోబార్స్, మరి గ్రామ పెద్దలు మరి అందరు కూడా సహకారంతో సర్వే ముందుకు సాగుతుంది. అదేవిధంగా సర్వే చేసుకుంటూ కూడా ఇల్లు ట్యాక్స్ కూడా మరి ప్రజలు కట్టిస్తున్నారు. మరి అదేవిధంగా మరి గ్రామానికి అర్హులైనటువంటి నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కమిటీ చేసిండ్రు. ఆ కమిటీలో భాగంగా మేమందరం కూడా కూర్చొని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్లో కూడా 400 ఇండ్లు ఈ ఊరికి మంజూరైనాయి. మరి అప్పుడు చాలామంది కట్టుకున్నారు. ఇప్పుడు కొద్ది ఇండ్లు వస్తున్నాయి కాబట్టి మరి అతి బీదోళ్లకు మరి పూర ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మరి గ్రామస్తులందరూ కూడా ఈ ఇందిరమ్మ కమిటీకి సహకరించి, పంచాయతీ సెక్రటరీకి సహకరించి మరి అందరూ కూడా సర్వేలో పాల్గొని మరి 600 పైచిలుకున్నది అంటున్నారు. అవన్నీ కూడా పూర్తిగా సర్వే చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే ఆ యాప్లో మరి ఎవరికి ఇల్లు కావాలి, ఎవరికి లేవనే ఉద్దేశంతో ఈ సర్వే చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ 30 తారీఖు వరకు కూడా మరి ఇండ్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి మా ఈ గ్రామానికి 20-30 ఎమ్మెల్యే గారి సహకారంతో 20-30 ఇండ్లు తీసుకురాగలుగుతాం. మరి అందరు కూడా ఇప్పుడే ఫస్ట్ టైమే ఆశ పడకుండా మరి నెక్స్ట్ టైం కూడా ప్రతి సంవత్సరము 20 లక్షల ఇండ్లు ఈ ప్రభుత్వం మరి ఇస్తుంది. కాబట్టి మరి వచ్చే సంవత్సరం ఇంకా 30-40 వేస్తే మరి విడతల వారీగా అందరికి కూడా సహాయ సహకారాలు చేస్తాం. ఎవరు కూడా బాధపడదు. లేని వాళ్ళకి అందరు కూడా ఇండ్లు ఇచ్చే అవకాశము ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి మరి అందరు కూడా వినియోగించుకోవాలని ఆశిస్తున్నాం.